మా పేరు దావా పెంచలరావు. ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడిగా ఉంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులుగా నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను యావత్ రాష్ట్రంలో మేమందరం ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం పరిపాలన చేసే విధానం చేతగాక అరాచకాలు ఇప్పుడు దాకా సృష్టించారు. ఇంకా మీకు శరంగతం ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా పెను మార్పు వచ్చింది. గతంలో కన్నా ఈరోజు 10కి 10 సీట్లు తెచ్చుకునే పరిస్థితికి మేము తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఏ గ్రామాన కానీ టౌన్లో కానీ ఇప్పుడు దాకా ఏం పనిచేసిన దాఖలు లేదు. నేను ఘనంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఆ రోజు మేము వేసిన తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు అదేవిధంగా మేము వేసిన లైట్లు తప్పనించి వేరే పని చేసిన దాఖలు లేదు. ప్రతి ఒక్క పంచాయతీ చూసుకోండి, సర్పంచులకు విలువ లేకుండా చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఏ పని చేసిన దాఖలేదు. మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా రామనారాయణ గారు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ కానీ అదేవిధంగా చేజల్ల తిరుపతి అటపోదరికి కనెక్టివిటీ బ్రిడ్జి కానీ పాలిటెక్నిక్ కాలేజీ గురుకుల పాఠశాలలు ఆయన హై లెవెల్ కెనాలు ఇటువంటి ఎన్నో మంచి పనులు చేశారు. ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఒక్క చిన్న పని చేసిన చెప్పుకునే చిన్న పని చేసే దాఖలు లేదు. మా ఆత్మకూరుకి ఇండస్ట్రియల్ పార్క్ అని తెలుగుదేశం గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది. దానికి అనుసంధానంగా ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి. ఈరోజు మేము బద్వేల్ రూట్లో పోతుంటే కడుపు మండుతుంది. ఇప్పుడు బద్వేల్లో అందరు ప్రజలకి న్యాయం చేయాలంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే ఉంచి అక్కడ ఇంకోదాన్ని చేయాలి. ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాల్సిన పరిస్థితి రావడం అనేది మేమందరం కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి మంచి చేయాలనుకుంటే బద్వేలు ఇంకో ఫ్యాక్టరీ పెట్టండి. అంతేగాని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆశలని నిర్ణయం చేసి గొంతు కోసి ఆడికి తీసుకుపోవడం అనేది అది ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాన్ని ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. ఇంజమూరు రోడ్డు చూడండి, ఈ రోజుకి దాదాపు 5 సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అతుకులు కూడా చేసిన దాఖలు లేదు. అదేవిధంగా ఆత్మకూరు నుంచి ఉదయగిరికి పోయే రోడ్డు కానీ ఆ రోడ్లు చూస్తేనే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కడుపు పండుతుంది. కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ రామనారాయణని ఖచ్చితంగా మేము గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో బలంగా ఉంది. కానీ ఇప్పుడు దాకా పూర్తి స్థాయి నాయకత్వం లేకపోయినా తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎటువంటి
ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా మేము అన్ని నియోజకవర్గాలకి ధీటుగా ఈ నియోజకవర్గంలో మేము చేశాము. ఇంక మీదలో కూడా రామారెడ్డి గారిని ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గ అభివృద్ధిని సాధిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పెద్ద పెనుమార్పు వచ్చింది. ఎందుకంటే అధికారులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలో ఉద్యోగాలు సంపాదించిన యువత కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ కాలేజీలు కానీ, ఇటువంటి అందరూ కూడా అందరినీ ఈ గవర్నమెంట్ నాశనం చేసింది. కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటే మళ్ళీ మనకి పూర్వం వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 160 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా తెలుగుదేశం కావచ్చు, జనసేనలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, పూర్తి స్థాయిలో పనిచేసి ఈ రాష్ట్ర మొత్తం కూడా మనం అందరం పనిచేసి గెలిపించుకోవాలని చూస్తూ, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా పనిచేసి రామనాయుడిని గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ సమిష్టిగా పనిచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.